స్ట్రేంజ్ లైఫ్ డిచెస్ ఎవరీవన్ బ్రో. నీకు డబ్బు తెలీదు, నాకు ఎమోషన్స్ తెలియవు. నేను డబ్బు వల్ల పోదాం అనుకున్నాను, నువ్వు డబ్బు కోసం పోదాం అనుకున్నావు. ఆడికి ఎటకారం ఎక్కువ బ్రో, అందుకే ఇలా ఆడుకుంటుంటాడు. ఒక మనిషి పోయే ముందు అన్ని అనుభవించిపోవాలి, అన్ని తెలుసుకొని పోవాలి అంటారు. ఓ పని చేద్దాం బ్రో, ఎలాగో పోదాం అనుకున్నాం, ఓ 30 days మన ఇతర ప్లేస్లు మారుదాం. ఆకలి, బాధ, కష్టం, కన్నీరు, ప్రేమ, సంతోషం అంటే ఏంటో నేను తెలుసుకుంటాను. ఆస్తి, ఐశ్వర్యం, కార్లు, షేర్లు, టూర్లు, లగ్జరీస్ అంటే ఏంటో నువ్వు తెలుసుకో. ఏంటి బ్రదర్ నువ్వు అనేది? నిజంగానా? ఎస్. కానీ నీ ఇంగ్లీషు, నీ యాటిట్యూడు, ఆ హుందా బందా నాకెలా వస్తుంది బ్రదర్? బట్టలు మార్చుకోవచ్చు, బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఈ ఒక్క నైట్ మన హోటల్లో టైం స్పెండ్ చేస్తే చాలు. కమాన్ లెట్స్ మూవ్. ఓకే బ్రదర్. నా టైం నడుస్తులే అనుకున్నాను బ్రో, కానీ ఇలా రోడ్లో రోలెక్స్ రూపంలో వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఓకేనా? కూర్చోపోయా. తినరా. వద్దు. యు రిమెంబర్ చిన్నప్పుడు వాడు స్కూల్కి వెళ్తే నువ్వు బ్యాగులు మోసావు, వాళ్ళ నాన్న ఎయిర్పోర్ట్కి వెళ్తే నేను లగేజ్ మోసాను. వాడు పార్కులో క్రికెట్ ఆడితే నువ్వు బాల్ అందించేదానివి, వాళ్ళ నాన్న క్లబ్లో కార్డ్స్ ఆడితే నేను లైఫ్ అందించేవాడిని. కానీ వాళ్ళ నాన్న నన్ను తొక్కేశాడు, వాడి కొడుకు నిన్ను నడి రోడ్లో వదిలేశాడు. తండ్రి ఫోర్బ్స్లోకి ఎక్కి నన్ను ఏడిపించాడు, కొడుకు ప్రేమించక నిన్ను ఏడిపిస్తున్నాడు. మనము ఏడిపిద్దాం, ఫ్యామిలీ మొత్తాన్ని ఏడిపిద్దాం, తుడుచుకోవడానికి ఖర్చీఫులు చాలనంతగా ఏడిపిద్దాం. చూసిన కొంప అయ్యా, ఇది ఇల్లా రాష్ట్రపతి భవన? కులానికి ఒక కారు ఉందిరా బాయ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కరెంటు స్తంభాలకు బల్బులు మార్చేవాళ్ళ ఉంటాడు, వాడే చీఫ్ సెక్యూరిటీ. అగైన్ న్యూ లుక్. యా యా. మస్తు గెటప్లో బాయ్.
కుక్క ఎలుక